నమస్తే. అరటి వడియాల పులుసు, ఆలు కొత్తిమీర కట్లెట్, అలాగే పార్టిసిపెంట్స్ చేసే 2 రుచికరమైన వంటలు, ఇవన్నీ కూడా అభిరుచిలో ఈరోజు రెడీగా ఉన్నాయి. మరి ఆ వంటలు ఎలా తయారు చేసుకోవాలో చూడాలి అంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. సో ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్ స్టార్ట్ చేసేద్దాం. సో మరి మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. ఈరోజు గుమగుమల్లో అరటి వడియాల పులుసు రాజుగారు గుమగుమలాడించేలా చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ముందుగా ఆ అరటి వడియాల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చేసేద్దాం. అరటి వడియాల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, మినప వడియాలు 1/2 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, బెల్లం కొద్దిగా, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. హాయ్ అండి. సో ఇక్కడ అరటి వడియాల పులుసు కావాల్సిన పదార్థాన్ని రెడీగా ఉన్నాయి ఇక్కడ. సో తేజ, నువ్వు కూడా రెడీ కదా? ఎస్, రెడీ. సో నేను కూడా ఇక్కడ చేయడానికి రెడీగా ఉన్నాను. సో మీరు కూడా జాగ్రత్తగా వాచ్ చేసి మీరు కూడా ట్రై చేసుకోండి. సో ముందు కొద్దిగా ఆయిల్ వేసుకుని వడియాలు వేయించేసుకున్నాను ముందుగా. ఓకే, ఏ వడియాలు? సో ఇక్కడ మినప వడియాలు తీసుకున్నాను నేను. బాగుంటాయి చాలా మినప వడియాలు, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. సో ముందుగా వేయించేసి మనం పక్కన పెట్టేసుకొని చివర్లో యాడ్ చేసుకుంటాం. ఓకే. సో అప్పుడు మనకు కొంచెం ఏంటంటే సర్వ్ చేసుకునే ముందు యాడ్ చేసుకుంటే కొంచెం తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటుంది. సో ఎండాకాలంలో బాగా వడియాలు పెట్టేసుకుని ఉంటాం కాబట్టి వర్షాకాలంలో ఆ వడియాలతో కూర చేసుకోవచ్చు హాయిగా. ఒకవేళ మినప వడియాలు కాకపోతే వేరేది ఏదైనా కూడా ట్రై చేయాలి. పెసర వడియాలు లేదా బియ్యం వడియాలు, సో ఏవైనా. సో ఇవి కొంచెం బాగుంటాయండి. మినప వడియాలు అయితే కొంచెం టేస్టీగా ఉంటాయి. సో వడియాలు వేయించేసుకున్నాం. దీంట్లోనే పోపు పెట్టేసుకున్నాం అండి. ఓకే. ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, సో జీలకర్ర ఆవాలు, ఎందుకంటే పులుసు కాబట్టి సో ఈ 2 సరిపోతాయి. సో పులుసు కాబట్టి మనం పోపు కూడా బాగా పెట్టుకోవాలి మంచిగా. ఎస్, పోపు మీద మొత్తం టోటల్గా ఆ పులుసు టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. ఓకే. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, కరివేపాకు, ఓకే, ఇంగువ. ఇంకేముంది, గుమగుమలే మొదలైపోయాయి ఆల్రెడీ. ఇంగువ వేస్తే కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. సో కొద్దిమందికి ఇంగువ అంతగా అలవాటు ఉండదండి, బట్ 1-2 సార్లు మీరు ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఎస్పెషల్లీ పులుసు లాంటి వాటిల్లో చిట్టికేడు ఇంగువ గనక వేసుకుంటే అసలు రుచి అదిరిపోతుంది అనమాట. అలవాటు లేని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, రాజుగారు చెప్పినట్టు ఇంకా వదిలిపెట్టరు. దీంట్లో చింతపండు గుజ్జు, ఓకే, పులుసుకు సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు అండి. ఓకే. ఒకసారి బాగా కలిపేసి మనకి ఈ చింతపండు గుజ్జు కొంచెం మగ్గితే సో ఆల్మోస్ట్ ఆల్ మనకు పులుసు రెడీ అయినట్టే. సో మిగతా మనం ఆ వెజిటేబుల్స్ కానీ అవన్నీ యాడ్ చేసేసుకొని మరి కాసేపు మరిగిచ్చేస్తే పులుసు రెడీ అయిపోతుంది. సో చింతపండు గుజ్జు అనేది కొంచెం మనకి ఆ పచ్చిదనం అది ఉంటుంది, అది కాస్త మరిగిపోతే సరిపోతుంది. ఎస్ అండి. ఓకే. సో చింతపండు గుజ్జు మరగాలి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. డ్రై స్కిన్తో బాధపడే వాళ్ళు పాలలో కాటన్ని ముంచి ముఖాన్ని బాగా క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్కి కావాల్సినటువంటి తేమ అంది స్కిన్ డ్రైగా అయిపోకుండా, ఎండిపోయినట్లు అయిపోకుండా ఉంటుంది. అలాగే బాగా కాంతులింతూ ఆరోగ్యంగా ఉంటుంది. గుమగుమలాడిపోతుంది పులుసు ఆల్రెడీ. ఇంకొంచెం ప్రాసెస్ ఉంది, చేసేసుకుంటే వేడిగా సర్వ్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఉడికించుకున్న అరటికాయ ముక్కలు. అవునండి. అరటికాయ ముక్కల తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. ఓకే. రాజుగారు, ఇప్పుడు అరటికాయలతో కూడా వడియాలు పెట్టుకోవచ్చు అంటారా?
లేదండి, అంటే మనకు ఎక్కువ నిల్వ ఉండదు అది. ఓకే, ఒక రకమైన స్మెల్ వస్తుంది. మామూలుగా చిప్స్ లాగా చేసి పెట్టుకోవచ్చు మనం. అవును, మామూలు ప్లెయిన్ చిప్స్ కానీ లేకపోతే కొంచెం మసాలా చిప్స్ కానీ. ఓకే, సో అలా చేసి పెట్టేసుకోవచ్చు. కానీ వడియాలు మాత్రం పెట్టుకోవడానికి ట్రై చేయకండి, నిలువ ఉండదు. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? నెక్స్ట్ ప్రాసెస్ ఇది మరిగేంత వరకు మనం బియ్య పిండిలో కొద్దిగా వాటర్ వేసేసి చిక్కదనం కొరకండి. ఉండలేకుండా కొంచెం జారుడుగా కలిపేసుకోవాలి బియ్య పిండి. దీంట్లో పులుసు కాబట్టి కొంచెం బెల్లం ఉండాల్సిందే. బెల్లం తురుము, అలాగే మనం రెడీ చేసుకున్న బియ్య పిండి. సో ఎంత చిక్కదనం కావాలో చూసుకుని, కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేకపోతే చాలు. ఎస్ అండి. సో చిక్కదనం చూసుకొని దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఒక మరుగు వచ్చేస్తే మనం తీసేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం చిక్కబడిపోయింది. ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న వడియాలు, కొత్తిమీర. సో స్టవ్ ఆపేసేసి, సో వడియాలు వేసాక ఎక్కువసేపు ఉండకపోతే బెటర్, బికాస్ వడియాలు మళ్ళీ సాఫ్ట్ గా అయిపోతాయి. ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర. ఓకే, అరటి వడియాల పులుసు రెడీ. గుమగుమలాడిపోతోంది పులుసు. అరటి వడియాల పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ పులుసు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటి వడియాల పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినప వడియాలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం వేసి బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా వేయించిన వడియాలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి వడియాల పులుసు రెడీ. ఓకే, అరటి వడియాల పులుసు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుంది రాజు గారు. కొంచెం బెల్లం యాడ్ చేశారు కాబట్టి ఆ స్వీట్ అక్కడ స్వీట్నెస్ ఉంటేనే బాగుంటుంది మనకు. అడిషనల్ గా మనకు ఆ వడియాల తాలూకు ఆ ఫ్లేవర్ కూడా ఎక్కువగా తెలుస్తుంది. అవును, అండ్ అరటికాయ పులుసు యాక్చువల్లీ చాలా బాగుంటుంది. వడియాలు అనేవి కొంచెం టేస్ట్ ని యాడ్ చేసాయి దీనికి. అవును, చాలా బాగుంది. ట్రై చేసుకోవచ్చు, డిఫరెంట్ గా, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. చాలా బాగుందండి పులుసు, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు కొద్దిగా ఆవు పొడి తీసుకుని అందులో ఒక స్పూన్ తేనె కలుపుకుని రోజులో 2-3 సార్లు తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తున్నట్లయితే క్రమేపీ దగ్గు నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, సో మీ చేతి వంటలో మంచి మంచి వంటల్ని చేయడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. పలకరించేద్దాం. హాయ్. హాయ్, హలో అండి. మీ పేరు? నా పేరు రాణి అండి. రాణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉప్పల్ అండి. ఉప్పల్? మీది ఉప్పలే, మాది ఉప్పలే. ఓకే, హాయ్ అండి. హలో తేజ గారు, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నానండి. వచ్చిన పార్టిసిపెంట్స్ అందరినీ నేనే హౌ ఆర్ యు అని అడుగుతాను. నన్ను హౌ ఆర్ యు అని అడిగితే నాకు ఎంత బాగా అనిపిస్తుందో. మీరు బాగుంటే కదా అండి మేము కూడా బాగుండే. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, చాలా బాగున్నా. మీ పేరేంటి? ఐశ్వర్య. ఐశ్వర్య, ఓకే. సో నా ఫేవరెట్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఓ, కాబట్టి మీరు కూడా నా ఫేవరెట్. ఓ, థ్యాంక్ యూ. సో ఇంతకీ మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? మమ్మీ అండ్ డాటరా? ఇన్లా అండి. ఓ, అత్త కోడళ్ళు. ఓకే ఓకే ఓకే, ఫైన్. ముందు ఎవరు చేస్తారు, కోడల అత్త? అత్తయ్య. సో సీనియారిటీ కాబట్టి ఫస్ట్ వాళ్ళనే చేయమని చెప్పేద్దాం. సో అత్తయ్య గారు,
ఏం చేస్తారు? నేను సోయా మటర్ మ్మ్. కర్రీ మసాలా ఓ సోయా మటర్ మసాలా కర్రీ. ఓకే, సో కర్రీ చేస్తున్నారు, మసాలా కర్రీ. అవునండి. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. రెడీయా మీరు? రెడీ. ఓకే, సోయా మటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా మటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, పసుపు చిటికెడు, కసూరి మేతి కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. అవునండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్. రాణి గారు గట్టిగా మాట్లాడాలి. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత వచ్చి ఆనియన్. ఏం వినిపించట్లేదు. ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అని. ఆనియన్ స్పూన్లు పేస్ట్. ఉన్నాయి, చూసుకోండి, తీసుకోండి. గట్టిగా చెప్పండి ఏంటది? ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్. ఓకే, ఆనియన్ పేస్ట్ వేసుకున్నారు. ఇది కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం పసుపు, టర్మరిక్. ఓకే, తర్వాత మెంతి, కసూరి మేతి. కసూరి మేతి. ఇది కొంచెం వేగిన తర్వాత మసాలా, ఇది ధనియా పొడి, ధనియాల పొడి. ధనియాల పొడి, గరం మసాలా. గరం మసాలా. ఓకే, ఏం చేస్తూ ఉంటారు రాణి గారు మీరు? టీవీ చూస్తూ ఉంటారు. వంటలు బాగా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తాం. చేస్తారా? డిఫరెంట్ డిఫరెంట్ గా అభిరుచి చూసి ట్రై చేస్తూ ఉంటారా? అవునండి. నెక్స్ట్ టైం వేసుకుంటారు. తర్వాత వచ్చి ఇది ఉడికించిన బఠానీలు పచ్చివి. మటర్ అన్నారు కదా, సో ఇదన్న. ఇవి కొంచెం వేగాలి కదా. తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత టమాటా ప్యూరీ. టమాటో ప్యూరీ. అవునండి. ఉడకబెట్టిన టమాటాలు ఇట్లా ప్యూరీ వేసుకోవాలి. ఓకే, టమాటో పేస్ట్. టమాటా పేస్ట్, కొంచెం కారం. ఎంత కావాలో అంత వేసుకోవాలి. అంతే, మనకు సరిపడే అంత. కొంచెం ఉప్పు తగినంత. ఓకే, రాణి గారు కారం బాగా తింటారా? కారం అంటే చపాతీ చప్పగా ఉంటుంది కదండి, దానికి సరిపడా. ఇవన్నీ మళ్ళీ వేస్తాం కాబట్టి ఉల్లిపాయలు, టమాటా అవన్నీ వేస్తాం కదా, మళ్ళీ అందులోకి సరిపడా ఉంటే బాగుంటుంది. ఓకే, రాణి గారు మీ కోడలు వంటలు బాగా చేస్తుందా? చేస్తుందండి. చేస్తుందా? ఎవరు ట్రైనింగ్, మీరేనా? అట్లా అని కాదు, తనకి నచ్చింది కూడా చేస్తుంది. తర్వాత నేను కూడా చెప్తూ ఉంటాను, సలహాలు అవి ఇస్తూ ఉంటాను. అవునండి. తర్వాత ఈ ఉడకబెట్టిన సోయాబీన్ మీల్ మేకర్స్ వేసుకోవాలి. సో వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. వాటర్ వేసినాక కూడా వేయచ్చు, కానీ ఈ మసాలా దీనికి బాగా పట్టుకోదు. అట్లా కొన్ని వాటర్ కావాలా? అవునండి. చూడండి, వేస్తాను నేను. ఇది సోయాబీన్స్ కూడా హెల్త్ కి మంచిది కదా, ప్రోటీన్. పచ్చి బఠానీ అందులో అన్ని. ఇంకా వాటర్ పడతాయండి? పడతాయండి. కాసేపు ఒక 5 minutes లో అయిపోతుంది. ఓకే, సరిపోతుందా నీళ్లు? ఇంకా కొన్ని వేయాలి. ఇంకా కావాలి? సరిపోతుంది. ఎందుకంటే ఈ మసాలా అంతా సోయాకి బఠానీకి మంచిగా అట్లా మంచిగా కలిస్తే కొంచెం ఇదైపోతుంది. సో ఒక మరుగు మరిగితే సరిపోతుంది. బాగుంది, గుమగుమలు ఆడిపోతుంది. అంటే మీరు కసూరి మేతి అవన్నీ వేశారు కదా. అవునండి. మంచి గరం మసాలా అవన్నీ కూడా యాడ్ చేశారు. ఒకసారి మూత పెట్టేద్దాం. కొంచెం స్టవ్ కొంచెం తక్కువ చేసుకున్నాం. ఒక్క 1 minute ఒక మరుగు మరిగితే స్మెల్ అన్ని అంతే. మేము రాజుగారి వంటలు ఇక్కడ అభిరుచి అన్ని చూస్తూ ఉంటాం, ట్రై చేస్తాం. బాగా వస్తాయా? బాగా వస్తాయి. ఓకే, అవి
బెబ్బర్లది అది వడ వేసారు గీత గారు, మొన్న నిన్ననేమో సలాడ్ చేశారు రాజు గారు. అవన్నీ చేస్తుంటారు. చేస్తుంటాం, చేస్తుంటాం అన్ని. వంటల టైం అంటే 12 కదా, అప్పుడు చూద్దాం ఏమేం వెరైటీ చేస్తారు, హెల్దీ ఫుడ్ ఏంటి అని చెప్పి ఒకసారి కలుపుకుందామండి. సో ఆయిల్ కొంచెం రిలీజ్ అయిపోయింది. స్మెల్ వస్తుందా అండి? గుమగుమలు ఆడుతుంది, ముందే చెప్పానుగా మీకు. అవునా, మంచి స్మెల్ వస్తుంది. కొంచెం వేసుకోవచ్చు, ఇది తేలడానికి సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ ఎందుకు? కొంచెం వేసి మనము అది పెట్టేస్తాం కదండి, అది మూత పెట్టేస్తే కొంచెం మంచిగా కనబడుతుంది మనకి. మళ్ళీ మూత పెట్టాలా? కొంచెం ఓకే, ఒక 1 minute అయిన తర్వాత సర్వ్ చేసుకుందాం. వెయిట్ చేద్దాం. చూద్దామా అండి రాణి గారు? అయిపోవచ్చిందండి. వావ్, అయిపోవచ్చింది కదా. అవునండి, సూపర్. చూడడానికి కూడా చాలా బాగుంది, మంచి వాసన వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అవునా, టేస్ట్ చేసి చెప్పాలి మీరే. తప్పకుండా. స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆపేద్దాం. ఇది కొత్తిమీర ఇందులో వేసుకుంటారా, ఫైనల్ గా వేసుకుంటారా? ఎట్లయినా ఇందులో అయితే గార్నిష్ కి మీ బాగుంటుంది. ఇష్టం, మీరు ఎలా వేసుకుంటారన్నా పర్లేదు. వేడి సోయా మటర్ మసాలా కర్రీ రెడీ. చూడ్డానికి కూడా మధ్య మధ్యలో గ్రీన్ గ్రీన్ గా అవునండి, బాగా కనిపిస్తుంది. అవునండి. అది టమాటా అవన్నీ వేస్తాం కదా, దాని టేస్ట్ కూడా. ఓకే, దీంతో గార్నిష్ చేసుకో. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర సరిపోతుందండి, కొంచెం పెట్టండి చాలు. చెప్పండి ఎలా ఉంటుందో. వేడి ఉంది కదా. యా, డెఫినెట్లీ టేస్ట్ చూద్దాం మనందరం కలిసి. చూడండి. ఓకే, వేడి వేడిగా సోయా మటర్ మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడిపోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా మటర్ మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు, టొమాటో పేస్ట్, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తరువాత నానబెట్టిన మీల్ మేకర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా మటర్ మసాలా రెడీ. ఓకే, సో వేడిగా కర్రీ రెడీగా ఉంది కదా, టేస్ట్ చూసేద్దాం. రాజు గారు కూడా వచ్చేసారు. రాజు గారు టేస్ట్ చూడండి. ఓకే, చూసి చెప్పండి రాజు గారు. తప్పకుండా. నైస్, బాగుందండి రాణి గారు. బాగుందా? బాగుంది. చపాతీలకు రైస్ చపాతీ రెండిట్లో కూడా చాలా బాగుంటుంది. సో ఆ మీల్ మేకర్ కూడా మొత్తం ఆ గ్రేవీ అంతా కూడా చాలా బాగా పట్టేసింది. బాగుందండి, వెరీ నైస్. రెండిటి కాంబినేషన్ చాలా బాగుంది, మీల్ మేకర్ అండ్ మటర్ కాంబినేషన్ సూపర్. సో కర్రీ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వంట చూడబోయే ముందు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మనం ఇంట్లో ఎంతో ఖరీదైన ఫర్నిచర్ వాడుతూ ఉంటాం, కానీ వాటి మెయింటెనెన్సే కష్టంగా ఉంటుంది. దుమ్ము పట్టిపోయి వాటిని క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండి వాటిని మార్చలేక ఇలా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే క్లీన్ చేసుకోవడం చాలా తేలికండి. కొద్దిగా నీళ్ళలో 1 స్పూన్ వెనిగర్, అలాగే అంతే మోతాదులో ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుని బాగా క్లీన్ చేసినట్లయితే చక్కగా శుభ్రం అయిపోతాయి, కొత్త వాటిలాగే ఉంటాయి. ఓకే, రాణి గారు మంచి కర్రీ చేసి చూపించేశారు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐశ్వర్య గారు చేయాలి. సో ఐశ్వర్య గారు ఏం చేస్తారు మీరు? స్వీట్. సో ఒకరు హాట్, ఒకరు స్వీట్. ఓకే, ఏం స్వీట్? సాబుదానా లడ్డు. ఓకే, బాగుంది రెసిపీ. స్టార్ట్ చేద్దామా? రెడీయా మీరు? యా, రెడీ. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సాబుదానా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సాబుదానా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన చిన్న సగ్గు బియ్యం 1 కప్పు, పంచదార 1.5 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా. ఓకే, సాబుదానా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఐశ్వర్య గారు, నెయ్యి తీసుకుందామండి. కొంచెం నెయ్యి వేడయిన తర్వాత జీడిపప్పు వేయించుకుందాం. ఫస్ట్ జీడిపప్పు వేయించుకుంటారా? ఓకే, సో ముందు డ్రై ఫ్రూట్స్ వేయించుకుని పెట్టుకుంటారంట.
చేసుకుంటారా? యా. సో మనకి ఇంకా ఆబ్వియస్లీ తెలిసిన విషయమే, స్వీట్ అనగానే డెఫినెట్లీ డ్రై ఫ్రూట్స్ ఉండాల్సిందే, ఆ డ్రై ఫ్రూట్స్ నేతిలో వేగాల్సిందే. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. ఐశ్వర్య గారు, 2 ఏళ్ళు అయింది మీకు పెళ్ళయి, 2 years అవుతుందండి. వంటలన్నీ బాగా ఏదో వచ్చేసాయా? అలా అలా కొంచెం కొంచెం. కొంచెమా? ఆ, చాలా. ఇంకా దీనికి జీడిపప్పు ఒకటే, ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఏం అక్కర్లేదా? అంటే ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు అండి, బట్ మీరు జీడిపప్పు ఒకటే వేస్తున్నారు. తీసేసుకోండి. తీసేసుకుందాం. దాని తర్వాత దీంట్లోనే పచ్చి కొబ్బరి తురుము చేసుకున్నాం, సో అది యాడ్ చేసేస్తున్నాం. పచ్చి కొబ్బరి తురుము, అది కూడా నేతిలో వేయించేసుకోవాలా? అవునండి. సో ఇది కొంచెం నేతిలో వేగితే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది కదా. సో ఇది దీనిలోనే షుగర్ యాడ్ చేసేసుకున్నాం. ఈ రెసిపీ ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? ఇది ఓన్ రెసిపీ అండి, ట్రై చేశాను జస్ట్, సో వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది. ఓకే. సాబుదానా అన్నారు, ఎక్కడ మరి ఇక్కడ సాబుదానా కనిపించట్లేదు. సాబుదానా యాక్చువల్లీ ఇది చేసేసుకున్నాను నేను. ఓకే, ఏంటది? సాబుదానా పాన్ రోస్ట్ చేయాలి, ఓకే. మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా అవుతుందండి ఈ మిక్స్. ఓకే, సగ్గుబియ్యం డ్రైగా వేయించేసుకుని పాన్ మీద ఇలా పౌడర్ చేసేసుకున్నారు, అంతే కదండి? అంతే అండి. వాటర్ టచ్ అవ్వకుండా ఆహా. పౌడర్ చేసుకున్నారు డ్రైగా. ఓకే. ఇప్పుడు మనం దీన్ని క్రిస్టలైజ్ చేసుకుంటున్నామండి, సో కొంచెం గట్టిగా అవుతుంది కదా, క్రిస్టల్ అవుతుంది. దాని తర్వాత దీన్ని పౌడర్ చేసుకుంటాం, సో పౌడర్తో లడ్డు. ఏం చేస్తూ ఉంటారండి మీరు ఐశ్వర్య గారు? ఫ్యామిలీ బిజినెస్ ఉందండి, సో అందులోనే. అది చూసుకుంటూ ఉంటారా? అవునండి, నేను మా హస్బెండ్ చూస్తాం. ఓకే. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాం. ఓకే. సో ఇది మిక్సీ చేసుకోవాలి కదా, కొంచెం చల్లారాలి, సో వెయిట్ చేద్దాం. ఓకే, ఇది చల్లారిపోయింది, చక్కగా క్రిస్టల్స్ లా అయిపోయింది ఆవిడ చెప్పినట్టు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో ఇది మిక్సీ. సరిపోతుందా చూడండి. సరిపోతుందా అండి? సో ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. ఓకే. సో సో ఇప్పుడు బౌల్ నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని ఇది యాడ్ చేసేస్తున్నాం అండి. సో ఇందులోకి మనం ఇంతకుముందు సాబుదానా చేసుకున్నాం కదా, సో యాడ్ చేస్తారా? హా. సో ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకుందామండి మనం. సో ఇదంతా బాగా కలుపుకోవాలి. బట్ ఉండలు ఎలా చుట్టుకుంటారు లడ్డూలు? పాలు. ఓకే, పాలు పోసుకుంటారా దీంట్లో? హా, పాలు అండి. నిలువ ఉంటాయండి ఇవి? ఉంటాయండి, 2 days ఉంటాయి. నెయ్యితో కట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి, బట్ పాలు యూజ్ చేస్తే నెయ్యి ఎక్కువ క్యాలరీస్ అని అదని. సో కొంచెం కొంచెంగా కలుపుకుందామండి లడ్డు. మీకు ఎలా కావాలో అలా చేసేసుకోండి. మాకు లడ్డు కావాలంతే. సో నేను కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను, సో కావాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు ఒకటేసారి. సో ఇలా పాలు పోసుకుంటూ చక్కగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో, ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు చేసేసుకోవాలి. ఓకే. సో ఇలా లడ్డూలు తయారు చేసుకున్న తర్వాత చక్కగా మనం ఇందాక నేతిలో వేయించుకున్న జీడిపప్పు ఆ లడ్డూల మీద పెట్టేసుకోవాలి. అంతే అండి.
అయిపోయిందండి? అయిపోయిందండి. వావ్, చూడ్డానికి చాలా బాగుంది మీ లడ్డూలు. సో సాబుదానా లడ్డూలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ లడ్డూలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సాబుదానా లడ్డు తయారు చేసుకునే విధానం. ముందుగా వేయించిన చినసగ్గు బియ్యం మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. ఆ తర్వాత పంచదార వేసి వేయించి కాస్త చల్లారనివ్వాలి. ఆపై మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో సగ్గుబియ్యం పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం పాలు పోస్తూ లడ్డూలా చుట్టుకోవాలి. ఈ లడ్డూలపై వేయించిన జీడిపప్పు ఉంచి సర్వ్ చేసుకుంటే సాబుదానా లడ్డూ రెడీ. ఓకే, సో సాబుదానా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో మరోసారి చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. రాజు గారు, ముందు మీరే. ఓకే, బాగుందండి. ఆ సాబుదానా ఫ్లేవర్ బాగా తెలుస్తోంది. కొబ్బరి యాడ్ అయింది అండ్ కొంచెం కరకరలాడుతూ బాగుంది. మీకు ఎలా అనిపించింది రాజు గారు? బాగుంది. కొంచెం మళ్ళీ మిక్సీ పట్టారు కదా, సో అలా కాకుండా కొంచెం డైరెక్ట్ గా మనం అలా చేసుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం రవ్వ లడ్డులా వస్తుంది కదా, సో కరకరలాడుతూ కొంచెం మిక్సీ పట్టడం వల్ల కొంచెం సాఫ్ట్ గా అయింది. అవును. ఓకే, సో మామూలుగా మనం అలాగే మీరు డైరెక్ట్ గా పట్టేసుకుంటే కొంచెం మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ అది బాగా రిలీజ్ అయిపోయి అంటే కొంచెం పాకంలా కూడా పట్టారు కదా, అంటే షుగర్ కూడా పంచదార కొంచెం వేయించేసి టేస్ట్ వరకు ఓకే. టెక్స్చర్ కొంచెం ఇదైంది, బాగుంది. ఓకే, సో మొత్తానికి 2 వంటలు అయిపోయాయి. టేస్ట్ కూడా చూసేసాం. ఇప్పుడు జడ్జిమెంట్ అన్నమాట. రాజు గారు, ఎవరు ఈరోజు విన్నర్? సీనియారిటీ. సీనియారిటీ విన్స్. అత్తయ్య గారు విన్స్. కంగ్రాచులేషన్స్ రాణి గారు. సూపర్ గా ఉంది మీ వంట. అంటే మీ వంట కూడా చాలా బాగుంది. బట్ రాజు గారు అన్నట్టు టేస్ట్ ఓకే, బట్ టెక్స్చర్ కొంచెం యూనో బాగా అనిపించలేదు. ఓకే, ఎనీవేస్ ఈ రోజు మన సీనియారిటీ గెలిచిందనమాట. అత్తయ్య గారు గెలిచారు. కంగ్రాచులేషన్స్ అండి. మీకు కళామందిర్ వారి నుంచి గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ అండి. అండ్ ఐశ్వర్య గారు, మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారు. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. మీరు కూడా అభిరుచిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది ముఖం అంతా కూడా బాగా మంచి తెలుపు వర్ణంతో నిగారిస్తూ ఉంటుంది, కానీ లిప్స్ విషయానికి వచ్చేసరికి నల్లగా మొద్దుగా ఉండడం, అలాగే డ్రైనెస్తో బాధపడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వెన్నలో గులాబీ రేకుల్ని కలుపుకొని బాగా మెత్తగా చేసుకుని లిప్స్కి అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకున్నట్లయితే మీ పెదవులు లేత గులాబీ రేకుల్లాగా మెరిసిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. ఆలు కొత్తిమీర కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు కొత్తిమీర కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, కట్లెట్ కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. రాజుగారు కూడా రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ముందుగా ఏంటంటే బంగాళదుంప ఇలా మెత్తగా మెదివేసి పెట్టేసుకోవాలి. యా, సో కట్లెట్ చేసుకోవాలి అంటే ఇది మాత్రం ఫస్ట్ ప్రాసెస్, మనకి చేసి పెట్టేసుకోవాలి. ఎస్, దీంట్లో అంటే కొత్తిమీర అనుకున్నాం కదా, అది కొంచెం మనం వేయించుకుంటే బాగుంటుంది. ఇక్కడ పేస్ట్ రూపంలో వాడుతున్నాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్, దీంట్లో జీలకర్ర, ఓకే, అల్లం, ఎస్, సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఇది కొంచెం వేగాక కొత్తిమీర పేస్ట్ అండి. సో కొత్తిమీర డైరెక్ట్ గా పేస్ట్ చేసేసారా, ఉడికించి పేస్ట్ చేసారా? డైరెక్ట్ గానే వేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. ఉడికిచ్చేస్తే బాగా ఫ్లేవర్ పోతుంది. దీంట్లోనే కొద్దిగా పసుపు. ఓకే, సో ఈ కొత్తిమీర మనం పచ్చిగా తీసుకున్నాం కాబట్టి కొంచెం వేగితే ఆ పచ్చి వాసన పోయి మనకు ఆ కమ్మటి టేస్ట్ తెలుస్తుంది.
ఓకే, సో కొత్తిమీర కట్లెట్ డిఫరెంట్గా ఉంది. ఐ థింక్ కట్లెట్ అంతా కూడా మంచి కొత్తిమీర ఫ్లేవర్ ఉంటుందేమో కదా, బికాస్ మనం పేస్ట్ పళంగా తీసుకున్నాం కాబట్టి. ఎస్, చాలా బాగా తెలుస్తుంది. సో అలా ఇలా పేస్ట్ వేసుకుంటుందంటే మొత్తం తీసుకునే బేస్కి మొత్తంగా పట్టేస్తుంది. సో తినేటప్పుడు ప్రతి బయటలోనే మనకు ఆ కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తుంది. ఓకే, సో ఇది కొంచెం వేగాలండి. యా, కొత్తిమీర పచ్చిగా తీసుకున్నాం కాబట్టి కొంచెం వేగాలి. ఓకే, సో కొంచెం వేగాలి కాబట్టి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మోచేతులు నల్లగా మొద్దుబారినట్లుగా ఉండడం, గరుగ్గా ఉండడం, మొరటిగా ఉండడం, ఈ ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఈ ప్రాబ్లం కనుక తగ్గించుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆలివ్ ఆయిల్తో బాగా మసాజ్ చేసుకుని దాని తర్వాత నిమ్మ చెక్కతో బాగా రుద్ది ఒక 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే ఈ మొరటుగా ఉండడం, నల్లగా ఉండడం ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. కొత్తిమీర బాగా వేగిన తర్వాత ఒక మంచి వాసన వస్తుంది. సో అది మనకు చెప్తుంది అనమాట కొత్తిమీర వేగిపోయింది అని. సో ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నట్టే. సో దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే, సో ఉప్పు వేసిన తర్వాత ఎప్పుడైనా ఒకసారి మనం కలిపేసుకోవాలి. సో లేకపోతే అక్కడక్కడ ముద్దలుగా ఉండిపోతుంది. యా, సో ఇప్పుడు ఫైనల్ గా మెదిపి పెట్టుకున్న బంగాళదుంప. దీంతో పాటుగా కొంచెం చట్పటగా ఉంటే బాగుంటుందండి చాట్ మసాలా. ఓకే, సో కట్లెట్ కదా, కొంచెం మనకు ఆ చాట్ టచ్ ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే, సూపర్ రాజు గారు, చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. అంటే మనం పీస్ కట్లెట్ అలా గ్రీన్ పీస్ తో చేసుకుంటే ఎలా ఉంటుంది, సేమ్ మన కలర్ అలాగే కనిపిస్తుంది. అలాగే ఉంది చూడడానికి. కానీ కొత్తిమీర చాలా డామినేటింగ్ ఫ్లేవర్ కదా, ఫుల్ గా తెలుస్తుంది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మేతి, సో ఇవన్నీ మనకు చాలా బాగా తెలుస్తాయి. ఆ బౌల్ ఇస్తారా? సో ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం మనం. ఓకే, సో అలాగే ఇటువైపు ప్యాన్ కూడా వేడి పెట్టేసుకుందాం. ఓకే, కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, అలాగే కొద్దిగా మనం చేయి కూడా అప్లై చేసుకుని కట్లెట్స్ లా వత్తేసుకోవాలి. ఎస్, ఏ షేప్ కావాలంటే ఆ షేప్. ఓకే, మోల్డ్స్ ఉంటే కొద్దిమంది ఆ మోల్డ్స్తో కూడా చేసేసుకొని కావాల్సిన షేప్లో. సో పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇస్తేనే బాగుంటుంది, వాళ్ళకి ఇలా రెగ్యులర్గా కాకుండా. ఓకే, సో ఇలా కావాల్సినవి మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా కావాల్సినవి రెడీ చేసుకున్న తర్వాత రెండు వైపులా దీన్ని చక్కగా కాల్ చేసుకోవడమే. ఎస్, సో ఇక్కడ నూనెతో మనం రెండు వైపులా వేయించుకుంటున్నాం. ఓకే, సో అది కొంచెం మనకు ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం లైట్ కలర్ చేంజ్ అవుతుంది కదా, లైట్ బ్రౌన్ కలర్లో, ఆ కలర్లో వచ్చేసి రెండు వైపులా తీసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో రెండు వైపులా బాగా వేగాలి కాబట్టి ఆలోపు కార్వింగ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, సో జుకినీ ఇది కీరా ఫ్యామిలీ. ఓకే, సో దీంతో ఒక ఫ్లవర్ చేస్తున్నాను, స్లైసెస్లా చేసి ఒక ఫ్లవర్ చేస్తున్నాను. ముందు సెంటర్ లో కట్ చేసేసుకోవాలి. ఎస్ అండి, సో పల్చటి స్లైసెస్. సో ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. సరిపోతుంది. అసలు కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, చాలా బాగా తెలుస్తుంది. ఆ ఘాటు అదంతా ఎక్కువగా. ఓకే, సో ఇక్కడ కటింగ్ రెడీ అయిపోయింది. సో ఒక్కొక్క దాన్ని ఇలా రోల్ చేయాలి. సో ఇలా ఓవర్లాపింగ్ చేస్తూ సో అన్ని స్లైస్లు కూడా మనం ఇలా పెట్టేసుకుంటే మనకు ఫైనల్గా
ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. సో ఇది కొంచెం వాటర్ వెజిటబుల్ కాబట్టి ఇది బాగా వస్తుంది మనకి ఇలా స్టిక్కీ అయ్యి. ఓకే. సో సేమ్ దీన్ని మనం టొమాటోతో కూడా చేసుకోవచ్చు, కీరాతో కూడా చేసుకోవచ్చు. స్టవ్ ఆపేనా రాజు గారు? ఆపేసేసుకుందాం. సో ఆ స్లో ఫైర్లో వేగుతూ ఉంటుంది. ఓకే. సో కొంచెం ఓపికతో చేసుకోవాలి ఫ్లవర్. సో ఇంకా మనం దానికి ఏమి పెట్టక్కర్లేదా? అది ఆటోమేటిక్ గా స్టిక్ అయిపోతుంది రాజు? అలా ఉండిపోతుందండి. వావ్. ఓకే. సో ఇలా వచ్చేస్తుంది. సో ముందుగా అది కూడా ఒక కట్లెట్ లాగే ఉంది రాజు గారు. బాగుంది, బ్యూటిఫుల్. ఆలు కొత్తిమీర కట్లెట్ రెడీ అండి. వేడి వేడిగా ఆలు కొత్తిమీర కట్లెట్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కట్లెట్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు కొత్తిమీర కట్లెట్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక కొత్తిమీర పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ఉడికించిన బంగాళాదుంపలు, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఆలు కొత్తిమీర కట్లెట్ రెడీ. ఆలు కొత్తిమీర కట్లెట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సో కట్లెట్ ఎప్పుడైనా వేడివేడిగానే తినాలి, అప్పుడే బాగుంటుంది. వావ్, చాలా బాగుంది రాజు గారు. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. లైట్ గా మనం చాట్ మసాలా కూడా వేసాం, కొంచెం చట్పటాగా బాగుంది. పైన కొంచెం మంచి ఆ కలర్ వచ్చింది కదా, క్రిస్పీగా ఉంది. చాలా బాగుంది. ఓవరాల్ గా అన్ని బాగా సెట్ అయ్యాయి. మీరు అన్నట్టు కొత్తిమీర ఫ్లేవర్ అయితే మాత్రం అదిరిపోయింది. కట్లెట్ కాంబినేషన్ లో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా కుదిరింది. ఒక మంచి సాస్ ఏదైనా డిప్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే దీంట్లోనే కొత్తిమీర ఉంది కాబట్టి కొంచెం మనకు గ్రీన్ చట్నీతో తిన్న ఫీల్ కూడా ఉంది. యా, సో చాలా టేస్టీగా ఉంది రాజు గారు. కట్లెట్స్ ఇష్టపడే వాళ్ళు డిఫరెంట్ గా కొత్తిమీరతో ట్రై చేయొచ్చు. బాగుంది, చాలా బాగుందండి కట్లెట్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఉప్పు లేని కూర ఒప్పది రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు అనేది మనకు తెలిసిందే కదండి. పప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మన శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్ చాలా వరకు అందుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు మనం తీసుకునే ఆహారంలో పప్పు ఒక భాగంగా చేసుకుంటే శరీరానికి కావాల్సినటువంటి శక్తి బాగా లభిస్తుంది. అలాగే పప్పు ఉడికించేటప్పుడు చాలామంది త్వరగా ఉడకదని బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఉడికించే ముందు అందులో ఒక 4-5 చుక్కల ఆవ నూనె కనుక వేసి పప్పు ఉడికించినట్లయితే పప్పు త్వరగా ఉడుకుతుంది. కావాల్సిన వెరైటీస్ చేసుకోవచ్చు. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదా. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. అరటికాయ వడియాల పులుసు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. మన ట్రెడిషనల్ వంటకం ఎంత మంచిదే. ట్రెడిషన్ అని ఎందుకు చెప్తూ ఉంటానంటే, ట్రెడిషనల్ వంటకాలు ఒక సైంటిఫిక్ పద్ధతి ప్రకారం వండారు అనేది ఇప్పుడు రీసెర్చ్ చేసి కనుక్కుంటున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడో చేసేసినవి మనం వెనక అలా చూసుకుంటే దాని వెనక ఒక సైన్స్ ఉంది అని మనకి ఇప్పుడు తెలుస్తుంది. చాలా రీసెర్చెస్ జరిగినప్పుడు కూడా వాళ్ళు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే, మీ జీన్స్ ప్రకారం తినాలి, మీ ట్రెడిషనల్ వంటకాలు అవి మ్యాచ్ అయిపోతున్నాయి. ఈ రెండు ఖచ్చితంగా నిర్ధారించేశారు. ఇప్పుడు ఈ అరటికాయ వడియాల పులుసులో అంత విశేషం ఏంటంటే, చూడండి, అరటికాయ, చింతపండు, కొద్దిగా బెల్లము, తర్వాత మనకు బియ్యపిండి కార్బోహైడ్రేట్, చింతపండు మంచి ఒక పుల్లటి టేస్ట్ ఉంటుంది, బెల్లము కాస్త తీయగా ఉంటుంది, అరటికాయకి ఒక ప్రత్యేకమైన అంటే అంత యు కాంట్ ఐడెంటిఫై ద టేస్ట్, అలాంటి ఒకటి. ఇవి కలగలిపి ఒక డిష్ చేసినప్పుడు ఏమవుతుంది, మన టేస్ట్ బడ్స్ అంతా కూడా తృప్తిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అర్థమైంది కదా మీకు? ఒక పదార్థంలోనే ఇన్ని రకాల రుచులు జత చేర్చినప్పుడు ఇట్స్ బ్యూటిఫుల్ అండి. మనం తినేటప్పుడు కూడా ఆహారాన్ని ఆస్వాదించి తీసుకుంటే అది బాడీకి చేరుతుంది. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, బుక్కులు చదువుతూ తినద్దు, టీవీ చూస్తూ తినద్దు, శ్రద్ధ వహించి తిను అని. అది ఇదే. బాగుందండి.
యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్. సోయా మటర్ మసాలా ఇది చాలా బాగుందండి. సోయాబీన్, తర్వాత పచ్చి బఠానీలు అండ్ ఆనియన్ అండ్ టొమాటో 4 కూడా మనకు చాలా లో క్యాలరీ అండ్ మనకు ప్రోటీన్ రిచ్ డిష్. సోయాబీన్ తర్వాత ఈ గ్రీన్ పీస్ 2 కూడా మనకు ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుందండి. సో ప్రోటీన్ రిచ్ ఎప్పుడు కూడా డయాబెటీస్ పేషెంట్స్కి కానీ బీపీ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి కానీ మంచి ఉపయోగం. సోయా వారానికి ఒకసారి హ్యాపీగా తీసుకోవచ్చు. తరచూ తీసుకుంటేనే మనకు అది కూడా అంత మంచిది కాదు. ఏదైనా అమృతం కూడా లిమిట్లో తీసుకోవాలండి. దాని ఒక ఉదాహరణ ఇదే. సో క్యాలరీస్ ఎలా ఉంటాయి? క్యాలరీస్ కూడా లిమిట్లోనే ఉంటాయి, ఎక్కువగా ఉండదు. అండ్ మనకు ఆ పూటకి ఎంత కావాలో అంత క్యాలరీసే ఉంటూ ఎక్కువ ప్రోటీన్ మనకు అందిస్తుంది. సో చాలా చాలా బాగుందండి. సాబుదానా లడ్డు ఇది ఎవరికి ఉపయోగం అని చూస్తే అపిటైట్ ఉండదండి. కొన్ని రకమైన రోగాలలో ఏంటంటే మనకు లివర్ అండ్ కిడ్నీ 2 కూడా ఆకలి అసలు వేయదు. బట్ వాళ్ళకు ఆ ఆకలి వేయకపోవడం మూలన మజిల్ అంతా కూడా కరిగిపోయి వెయిట్ చాలా లాస్ అయిపోతూ ఉంటారు. అది ఇన్ఫ్యాక్ట్ ఉల్టాగా వాళ్ళకి ఇంకా నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి రెసిపీస్ వాళ్ళకు ఉపయోగపడతాయండి. సాబుదానా, పాలు, తర్వాత మనకు జీడిపప్పు, చక్కెర వీటితో అంతా కలిపి మనము ఒక లడ్డులా చేస్తున్నాం కదా, అది కొంచెం హై క్యాలరీ ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది జాండీస్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఎక్కడ కూడా కొవ్వు ఎక్కువ లేదు. తర్వాత క్యాన్సర్ పేషెంట్స్ కానీ వీళ్ళకందరికి కూడా ఉపయోగంగా ఉంటుందనే చెప్పాలి. అంటే కీమోథెరపీ చేసుకుంటున్నారు, రేడియోథెరపీ చేసుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగం. సో అవి పక్కన పెడితే చిన్న పిల్లలకి కూడా, గ్రోయింగ్ చిల్డ్రన్కి కూడా ఉపయోగం, పాలుంది కాబట్టి. సో సాబుదానా లడ్డు మళ్ళీ హై క్యాలరీ. ఒక లడ్డు మనకు 200 లేకపోతే 150 క్యాలరీ సైజ్ బట్టి మనకు ఉంటుందండి. బట్ ఉపయోగాలు కూడా తెలుసుకున్నాం కాబట్టి ఎవరికి ఎక్కువ ఉపయోగం అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి చిన్నపిల్లలకి చాలా ఉపయోగకరమైనది ఈ ఆలు కొత్తిమీర కట్లెట్. బంగాళదుంపలు, కొత్తిమీర, నిమ్మరసం, చాట్ మసాలా. సో మళ్ళీ ఇదే కాన్సెప్ట్ అండి. చిన్నపిల్లలకి పెరిగేటప్పుడే మనము అన్నీ అందించేయాలి, ఇమ్యూనిటీ లెవెల్స్ దగ్గర నుంచి అన్నీ. నిమ్మరసం అసలు 1.5 to 2 year old పిల్లలకు కూడా కొంచెం 2-3 చుక్కలు వేయచ్చు వాళ్ళ ఆహారంలో. అలా వేసినప్పుడు ఏమవుతుంది, విటమిన్ సి వాళ్ళకి చక్కగా ఆ ఇమ్యూనిటీ లెవెల్ పెంచడానికి యూజ్ అవుతూ ఉంటుంది. మనం భయపడుతూ ఉంటాం అనమాట, వాళ్ళకి ఇవ్వచ్చా లేదా ఇలాంటివి అని. ఇవ్వచ్చండి. బంగాళదుంపలు కూడా ఉడికించేసి కొత్తిమీరతో పాటిస్తే కొంచెం ప్రోటీన్ ఒకటి మనకి ఇందులో తక్కువ ఉంటుంది, కానీ అదర్వైజ్ ఇట్స్ అ పర్ఫెక్ట్ స్నాక్. ఎంత క్యాలరీలు వస్తాయండి మనకు? 100 క్యాలరీల్లో 2 కట్లెట్లు, 60 అనుకోండి, ఒక కట్లెట్ వచ్చేస్తుంది. సో కొత్తిమీరతో చేసిన ఈ ఆలు కట్లెట్ బాగుంది. తర్వాత సోయా మటర్ మసాలా బాగుంది. సాబుదానా లడ్డు హై క్యాలరీ బట్ మనకు పర్టికులర్ కండిషన్స్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అరటికాయ వడియాల పులుసు కూడా బాగుంది. 4 రెసిపీస్ కూడా బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, రాజు గారు ఈరోజు 2 వంటలు చాలా బాగుంది. ఓకే, ఎస్పెషల్లీ కట్లెట్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, వంటలు చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.